తెలంగాణలో వర్షం జోరుగా కురుస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాన దంచి కొడుతుంది. హనుమకొండ, ములుగు, భూపాలపల్లి, మానుకోట, వరంగల్లో భారీ వర్షం పడుతుంది. భారీ వర్షాలతో ప్రయాణికులకు అవస్థలు పడుతున్నారు. వాగులు, వంకలకు వరద ప్రవాహం పెరుగుతుంది. చెరువులు, కుంటలు నిండు కుండలా మారాయి. అటు ములుగు జిల్లాలో జలపాతాల సందర్శనకు బ్రేక్ వేశారు అధికారులు. బోగతా జలపాతానికి వరద ప్రవాహం పెరగ్గా బోగతా జలపాతం పరవళ్లు తొక్కుతుంది. ఎల్లుండి వరకు బోగతా, ముత్యంధార, కొంగర, మామిడికొద్ది, కృష్ణాపురం జలపాతాలను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలో వర్షం జోరుగా కురుస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాన దంచి కొడుతుంది. హనుమకొండ, ములుగు, భూపాలపల్లి, మానుకోట, వరంగల్లో భారీ వర్షం పడుతుంది. భారీ వర్షాలతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. వాగులు, వంకలకు వరద ప్రవాహం పెరుగుతుంది. చెరువులు, కుంటలు నిండు కుండలా మారాయి. అటు ములుగు జిల్లాలో జలపాతాల సందర్శనకు బ్రేక్ వేశారు అధికారులు. బోగతా జలపాతానికి వరద ప్రవాహం పెరగ్గా బోగతా జలపాతం పరవళ్లు తొక్కుతుంది. ఎల్లుండి వరకు బోగతా, ముత్యంధార, కొంగర, మామిడికొద్ది, కృష్ణాపురం జలపాతాలను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రైట్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయితే వాన దంచి కొడుతుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఇప్పటికీ భారీ వర్షం కారణంగా అక్కడ ప్రయాణికులు అయితే అవస్థలు పడుతున్నారు. సో వీరికి ప్రత్యామ్నాయంగా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇంకా రాబోయే రోజుల్లో వర్షాలు ఉంటున్నాయని కూడా చెప్తున్నారు కదా. 2 రోజులుగా అయితే ఎడతెరిపి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు జనగామ మినహా మొత్తం కూడా ఆరెంజ్ అలర్ట్ లో ప్రకటించిన నేపథ్యంలో ఇటు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా మొత్తం సంసిద్ధమైంది. ఎక్కడికక్కడికి లోతట్టు ప్రాంతాలలో ఉన్న పర్యటనలు చేస్తున్న అధికారులు ప్రజలకు తగు సూచనలు ఇస్తారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇటు భూపాలపల్లి, ములుగు, మహిబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అయితే ఈ 3 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు కూడా మొత్తము ఆ జిల్లాలో ఉన్న లోతట్టు ప్రాంతాలు కానీ ఇటు వాగులు, వంకలు, ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా కలెక్టర్లు వారు సందర్శించడమే కాదు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. ఎలాంటి విపత్తు సంభవించినా కానీ అధికార యంత్రాంగం ప్రజలకి సహాయ సహకారాలు అందించే విధంగా అయితే సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ లోతట్టు ప్రాంతాలతో పాటు ఈ వాగులు ప్రవహిస్తున్న వాగు పరిసర ప్రాంతాలు ఇటు ములుగులో ఇటు జంపడ వాగు కానీ, బొగ్గుల వాగు కానీ, ఇటు వెంకటాపురంలో చూసుకుంటే కంకల వాగు కానీ, ఇటు మన రాళ్ల వాగు కానీ, తర్వాత ఇటు మన మైబాద్ లో చూసుకుంటే రాళ్ల తొట్టె వాగు కానీ, ఇవన్నీ కూడా ఇటు దోర్నకల్లో చూసుకుంటే ఆకేరు వాగు, ఇవన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అటు వాగు పరిసర ప్రాంతాల్లో అనేక గ్రామాలు అయితే రహదారులు కూడా కొంత జల దిగ్బంధం చిక్కుకున్నాయి. మనం చూసుకోవచ్చు. ఇక్కడ ములుగు జిల్లాలో ఉన్న దొడ్ల దగ్గర ఉన్న కొండాయి దగ్గర ఉన్న జంపన వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఇటు దొడ్ల, తర్వాత కొండాయి, తర్వాత మల్యాల, ఇటు ఐలాపురం ఇవన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కున్నాయి. ప్రస్తుతం వాటికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేవు. అయితే లోతట్టు ప్రాంతాల్లో అయితే భారీగా వరద నీరు చేరుతుండటంతో ఇటు అనేక ప్రజల గృహాలు కూడా ఇటు నీట మునిగిన పరిస్థితి. దీంతో ప్రజలు ఎవరు కూడా నీట మునిగిన ఇళ్లలో ఉండొద్దు. ముఖ్యంగా శిథిలావస్థలో ఉన్న పాత ఇళ్లలో కూడా ఉండకుండా ఉండే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్తున్నారు. ఇటు జిల్లా కలెక్టర్ కూడా మొత్తము అధికార యంత్రాంగాన్ని మొత్తం అప్రమత్తం చేశారు. మొత్తం పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా వీలైతే ప్రజలను అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ పునరావాస కేంద్రాలకు తరలించి వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్లు అయితే అధికారులకు ఆదేశించారు. అంతేకాదు పోలీసు కూడా పూర్తిగా అప్రమత్తమైంది. పోలీసులు కూడా మొత్తం కూడా ఎక్కడికక్కడికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే మొత్తం వాగు పరిసర ప్రాంతాలలో
ప్రజలకు సహాయ సహకారాలు అందించడానికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. అందుకు తోడు ఈ పోలీసు డిజాస్టర్ టీమ్స్ కూడా ఇటు బోట్లు కానీ వీటన్నిటితో పాటు ఈ మునిగిపోయిన ప్రాంతాల్లో ప్రజలకు అత్యవసర సేవలు అందించే విధంగా అయితే పోలీస్ వ్యవస్థ కూడా మొత్తం అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఇటు మనం చూసుకుంటే ఆరోగ్య శాఖ ములుగు జిల్లాలో ఉన్న అనేక గ్రామాలు ఏజెన్సీ గ్రామాలకు ప్రస్తుతం వాగులు పొంగడంతో రహదారులు మొత్తం కూడా స్తంభించిపోయాయి. ప్రయాణం రాకపోకలు స్తంభించిపోవడంతో ఇటు గర్భిణీలను ముందస్తు జాగ్రత్తగా అయితే హాస్పిటల్ తరలిస్తున్నారు. అత్యవసర వైద్య సేవలు అందించాల్సి వస్తే వారిని తీసుకురావడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందుగానే వారు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఎవరైతే నిండు గర్భిణీలు ఉన్నాయో 8 నెలలు 9 నెలల గర్భిణీలని ముందస్తు చర్యల భాగంగా సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులకు తరలిస్తున్నారు. మొత్తం కూడా భారీ వర్షం పడటమే కాదు ఆరెంజ్ అలర్ట్ తో ఇంకా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే నేపథ్యంలో మొత్తము ఇటు హన్మకొండ, వరంగల్, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ ఈ 5 జిల్లాలు కూడా ఆరెంజ్ అలర్ట్ ఉండడంతో మొత్తం జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది. పరిసర ప్రాంతాల్లో అయితే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అయితే ఎప్పటికప్పుడు అధికారులు విజిట్ చేస్తూ పలు సలహాలు సూచనలు కూడా ఇస్తున్నారు. ఎట్టి పరిస్థితులలో ఎలాంటి ఎమర్జెన్సీ ఉన్నా కానీ ప్రజలని పునరావాస కేంద్రాలకు తరలించి తాత్కాలిక పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఇటు వైద్యంతో పాటు నిత్యావసరాలు కూడా అందించే విధంగా అయితే ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క భారీ వర్షాల వల్ల గోదావరి కూడా వరద నీరు భారీగా చేరుతుంది. ఇటు జయశంకర్ భూపాలపల్లిలోని ప్రాణహిత గోదావరి వరద తాకిడి పెరగడంతో 1,06,684 క్యూసెక్ల వరద నీరు కూడా గోదావరిలోకి వస్తుంది. నెమ్మదిగా గోదావరి పెరుగుతూ పోతుంది. ఇటు భూపాలపల్లిలో చూసుకుంటే సింగరేణి కూడా కొంత విధులకు అంతరాగమైంది. ఏదైతే 1,00,000 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకాలు కానీ 8,000 క్యూబిక్ మీటర్ల బొగ్గు తవ్వకాలకు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని సింగరేణి యాజమాన్యం కూడా ప్రకటించింది. ఒక పక్క అధికారులు చెప్తున్నారు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండండి, ఈ వాగులు వంకలు ప్రవహించినప్పుడు దయచేసి వాటి మీద ప్రయాణం చేయొద్దు, అవినీతి ప్రభుత్వ అధికారుల సహాయం తీసుకోండి. ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ పోలీసులు కానీ రెవెన్యూ సిబ్బంది అప్రమత్తమై ఉందని చెప్తున్నారు. ఎందుకంటే మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెంలోని రాళ్ల తొట్టి వాగులో నిన్న నరేష్ అనే వ్యక్తి గల్లంతవడం జరిగింది. ఇప్పటికీ అతని మృతదేహాని కోసం అధికారులు గాలిస్తున్నారు. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండండి, అధికారులు అన్ని విధాల సహాయ సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లుగా అయితే జిల్లా యంత్రాంగం చెప్తుంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.